హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. ఫస్ట్ కొంచెం దూరగా వేయించుకున్న ధనియాలు, ఆ తర్వాత వెల్లిపాయలు, అల్లం ముక్కలు 2, పచ్చి కొబ్బరి ఒక 10 ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 5, నువ్వులు ఒక 4 టేబుల్ స్పూన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, ఒక టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని 4 ముక్కలుగా వేయాలి. ఇట్లా 4 ముక్కలు వేసుకొని ఇందులో ఏమైనా ఉందేమో చూసుకోవాలి. నీట్గా ఉందా లేదా లోపలని చూసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలండి. కంపల్సరీ క్లీన్గా ఉండాలి. ఇప్పుడు మనము నూరుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, దాన్ని ఈ క్యాప్సికమ్ దాంట్లో ఇట్లా లోపల స్టఫ్ చేసుకోవాలండి. ఇట్లా ఒక్కొక్క దాంట్లో స్టఫ్ చేసుకోవాలి నీట్గా. మనం నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇది బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, ఇప్పుడు కొంచెం కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, అప్పుడే దంచుకోవాలి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఏదైతే మసాలా చేసి పెట్టుకున్నామో ఆ క్యాప్సికాన్ని ఇట్లా మసాలా పిండుకోవాలి. ఒక 2 టమాటాలు జ్యూస్ వేసుకోవాలి. చేసుకొని ఇట్లా వేసుకోవాలి.
ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. కర్రీ అనేది మాడిపోకుండా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి ఇట్లా వేసుకొని కొంచెం కొత్తిమీర, ఫైనల్గా మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. శ్రీ మనీస్ కిచెన్. Thank you for watching. Please sharing and subscribe. Like.